శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ బహుళ విధిగా మంగళవారం. ఈరోజు అనురాధ నక్షత్రం. ఈరోజు మే 13, 2025 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:13 లాగైతే 8:58 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 12:26 లాగైతే 2:12 వరకు ఉంది. దుర్ముహూర్తం రాత్రి 10:47 లాగైతే 11:32 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే అనురాధ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరోసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి అనురాధ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి కార్యాటంకాలు ఏర్పడతాయి, కొద్దిపాటి ధనవ్యయం కలుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కాలతరపరగా ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. తులారాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందుతాయి. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మేన రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు శని పూజల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రాజకీయ నాయకులు కానీ, దండనాధికారం కలిగినటువంటి అధికారులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆ రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం. అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ చిరకరసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలాల మామిడి.